నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధచర్యలో నిన్న మనము భగవానుడు కోటి గ్రామం నుండి నాటికకు బయలుదేరి వెళ్ళటాన్ని గురించి చెప్పుకున్నాం. భగవానుడు నాటికను చేరుకొని అక్కడ గింజకావసదంలో ఉంటున్నాడు. ధమ్మదర్శి అనే ధమ్మ విధానం. అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుని వద్దకు చేరుకొన్నాడు. చేరుకొని నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. అప్పుడు ఆనందుడు భగవానునితో, బంతే, నాతికలో సాల్పుడు అనే భిక్షువు చనిపోయాడు. అతడు ఏ గతిని పొందాడు, ఎక్కడ జన్మించాడు అని అడిగాడు. ఆనంద, మనుష్యులు చనిపోవటంలో ఆశ్చర్యం ఏముంది? వారు చనిపోయినప్పుడల్లా తథాగతుని వద్దకు వచ్చి ఆ విషయాన్ని అడగటము తథాగతునికి ప్రయాసను కలిగిస్తుంది. అందుకని ధమ్మదర్శి అనే ధమ్మ విధానాన్ని ఉపదేశిస్తాను. దానిని అనుసరించి ఆర్యశ్రావకుడు తనకు తానే నిస్సంశయంగా తన గురించి, నాకు నరకము, జంతుజన్మలు, ప్రేతత్వము లేవు, అపాయ, దుర్గతి, వినిపాతాలు నశించాయి, నేను శ్రోతాపన్నుడను, వినిపాత ధర్మం లేనివాడనై సంబోధి పరాయణుడనై ఉన్నాను అని చెప్పగలుగుతాడు. ఆనంద, దేనిని అనుసరించి ఆర్యశ్రావకుడు తనకు తానే సంశయం లేకుండా తన గురించి, నేను శ్రోతాపన్నుడను, దుర్గతి, వినిపాతాలు నాకు నశించాయి, నేను సంబోధి పరాయణుడను అని చెప్పగలుగుతాడో ఆ ధమ్మదర్శి విధానం ఏది? ఇక్కడ ఆనంద ఆర్యశ్రావకుడు భగవానుడు అర్హతుడు, సమ్మా సంబుద్ధుడు, విద్య ఆచరణ కలవాడు, సుగతుడు, లోకాలన్నిటినీ తెలిసినవాడు, సాటిలేనివాడు, నరులకు దేవతలకు శిక్షణ ఇచ్చే సారథి ఆ బుద్ధ భగవానుడు అని బుద్ధుని పట్ల సంపూర్ణమైన నిష్ఠ కలిగి ఉంటాడు. ఇంకా ఆ భగవానుని ధమ్మము చక్కగా వివరించబడింది, చూడదగింది, ఇప్పుడే తెలుసుకొనదగినటువంటిది, పరీక్షకు నిలబడేది, నిర్వాణం వైపు కొనిపోయేది, విజ్ఞులు పరిశీలించి తెలుసుకొనతగినటువంటిది అని ధమ్మం పట్ల సంపూర్ణమైన నిష్టను కలిగి ఉంటాడు. ఇంకా ఆ భగవానుని సంగము మంచి మార్గంలో ఉన్నది, రుజు మార్గంలో ఉన్నది, న్యాయ మార్గంలో ఉన్నది, సరైన మార్గంలో ఉన్నది. ఆ భగవానుని సంఘంలో 4 ఆర్య జంటలుగా 8 మహావ్యక్తులు ఉన్నారు. అటువంటి ఆ భగవానుని సంఘము ఆహ్వానించదగినది, పిలిచి భోజనమివ్వదగినది, కానుకలివ్వదగినది, నమస్కరింపదగినది, లోకానికి సాటిలేని పుణ్యక్షేత్రం అది. ఈ 8 మంది వ్యక్తులు 4 జంటలుగా ఉండటము అని అంటే శ్రోతాపన్న ఫలాకాంక్షి, శ్రోతాపన్న ఫలప్రాప్తుడు, సకదాగామి ఫలాకాంక్షి, సకదాగామి ఫలప్రాప్తుడు, అనాగామి ఫలాకాంక్షి, అనాగామి ఫలాన్ని పొందినవాడు, ఇక అర్హంత ఫలాన్ని కోరేవాడు, ఆ ఫలాన్ని పొందినవాడు అని ఈ విధంగా 8 వ్యక్తులు, 4 జంటలు. అంటే ఇప్పుడు చెప్పుకున్న 4 జంటలు, శ్రోతాపన్న ఫలాకాంక్షి, శ్రోతాపన్న ఫలప్రాప్తుడు ఒక జంట. ఈ విధంగా తక్కిన వాటి విషయంలో
కూడా గుర్తించాలి. ఇంకా అతడు అఖండమైన ఛిద్రాలు లేని, మచ్చలేని, కల్మషం లేని, సాధుజనులకు తగినటువంటిది, పండితులు మెచ్చేది, అనింద్యమైనది అయిన ఆర్య ప్రశంసిత శీలాన్ని కలిగి ఉంటాడు. అతడు అఖండమైన అంటే ఖండితం కానటువంటిది, రంధ్రాలు లేనటువంటిది, మచ్చ లేనటువంటిది, కల్మషం లేనటువంటిది, సాధుజనులకు తగినటువంటిది, పండితులు మెచ్చేది, నిందింప వీలు కానటువంటిది అయిన శీలాన్ని కలిగి ఉంటాడు. అది ఎటువంటి శీలము? ఆర్య ప్రశంసితము అంటే శ్రేష్ఠులైన వారు వారిచే మెచ్చుకొనబడే శీలాన్ని కలిగి ఉంటాడు. ఆనంద ఇదే ధమ్మదర్శి విధానం. దీనిని అనుసరించి ఆర్యశ్రావకుడు సంశయం లేకుండా స్వయంగానే నరకం నశించింది, జంతు జన్మలు నశించాయి, ప్రేతత్వం నశించింది, అపాయ దుర్గతి వినిపాతాలు నశించాయి, నేను శ్రోతాపనుడను, వినిపాత ధర్మం లేనివాడను అంటే అధోలోకాలకు పోయే లక్షణం లేనివాడను అని, సంబోధి పరాయణుడను, సంబోధినే లక్ష్యంగా కలిగిన వాడను అని తెలుసుకుంటాడు. అంటే ఒక వ్యక్తికి ఈ అపాయము, నరకము, జంతు జన్మలు, ప్రేతత్వము, దుర్గతి, వినిపాతాలు నశించి శ్రోతాపన్నుడు కావాలని అంటే పైన చెప్పుకున్నటువంటి లక్షణాలు ఉండాల. బుద్ధ ధమ్మ సంఘాల పట్ల నిశ్చలమైన, అచంచలమైన విశ్వాసము, శ్రద్ధ, ఆ తర్వాత మచ్చలేని శీలాన్ని కలిగి ఉండాలి. వీటిని కలిగి ఉన్నట్టయితే అతడు నరకాన్ని, జంతు జన్మలను, ప్రేతత్వాన్ని, అపాయ దుర్గతి వినిపాతాలను దాటిపోతాడు. భగవానుడు నాతికలో ఉంటున్నప్పుడు కూడా ఇది శీలము, ఇది సమాధి, ఇది ప్రజ్ఞ. శీలంతో కూడిన సమాధి మహాఫలదాయకము, అది చాలా గొప్పది. సమాధితో కూడి ఉన్న ప్రజ్ఞ మహాఫలదాయకము, చాలా గొప్పది. ప్రజ్ఞతో కూడి ఉన్న చిత్తము కామ, భవ, అవిద్యా మలినాలను, ఇవి చిత్తమలినాలు, వీటి నుంచి పూర్తిగా విడుదల పొందుతుంది అని అనేక విధాలుగా ధమ్మాన్ని ఉపదేశించాడు. ఇక నాతికలో ఇష్టమున్నంతకాలం ఉన్న తర్వాత ఆనందుని పిలిచి పద ఆనంద వైశాలికి వెళదాం అన్నాడు. అలాగే బంతే అని ఆనందుడు భగవానునికి బదులు పలికాడు. అప్పుడు భగవానుడు పెద్ద భిక్షు సంఘంతో పాటు వైశాలికి చేరుకొని అక్కడ ఆమ్రపాలి వనంలో ఉన్నాడు. భగవానునికి ఇది అంతిమయాత్ర అన్నమాట. ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాడు. రాజగృహంలో మొదలుకొని క్రమంగా క్రమచారికతో ఒక్కొక్క నగరాన్ని, గ్రామాన్ని దాటుతూ ఇప్పుడు వైశాలికి చేరుకొని అక్కడ ఆమ్రపాలి వనంలో ఉంటున్నాడు. అక్కడ కూడా భగవానుడు భిక్షువులను సంబోధించి, భిక్షువులారా, ఎరుకతో సమగ్రమైన తెలివితో ఉండాలి. ఇదే నా ఉపదేశము. భిక్షువులారా, భిక్షువు ఎరుకతో ఎలా ఉంటాడు? ఇక్కడ అతడు ప్రయత్నశీలుడై లోక సంబంధమైన లోభ దౌర్మనస్యాలను వదిలి శరీరాన్ని గురించిన తెలివితో, సతి అంటే ఎరుకతో ఉంటాడు. వేదనలను గురించి, చిత్తాన్ని గురించి ప్రయత్నశీలుడై లోక సంబంధమైన లోభ దౌర్మనస్యాలను వదిలి ఇంకా ధర్మాలను గురించిన తెలివితో, ఎరుకతో ఉంటాడు. అంటే 4 అనుపశ్యనలకు సంబంధించిన ఎరుకతో, తెలివితో ఉండటం, సమగ్రమైన తెలివితో, ఎరుకతో ఉండటం. సతీ సంపజాన అని అంటారు వీటిని పాలిలో.
కాయానుపశ్యన, వేదనానుపశ్యన, చిత్తానుపశ్యన, ధమ్మానుపశ్యన. ఈ నాలుగింటి పట్ల సమగ్రమైన తెలివితో ఎరుకతో ఉంటాడు. భిక్షువులారా, భిక్షువు ఈ విధంగా ఎరుకతో ఉంటాడు. భిక్షువు తెలివితో ఎలా ఉంటాడు? ఇక్కడ రాకపోకలలో పూర్తి తెలివితో ఉంటాడు. అటు ఇటు చూచేటప్పుడు పూర్తి తెలివితో ఉంటాడు. ముడుచుకునేటప్పుడు, చాచుకునేటప్పుడు పూర్తి తెలివితో ఉంటాడు. సంఘాటిని, పాత్రను, చీవరాన్ని ధరించేటప్పుడు పూర్తి తెలివితో ఉంటాడు. తినేటప్పుడు, తాగేటప్పుడు, కురికేటప్పుడు, రుచి చూచేటప్పుడు పూర్తి తెలివితో ఉంటాడు. మలమూత్ర విసర్జనలో పూర్తి తెలివితో ఉంటాడు. నడిచేటప్పుడు, నిలబడినప్పుడు, కూర్చున్నప్పుడు, నిద్రపోయినప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు, మౌనంగా ఉన్నప్పుడు పూర్తి తెలివితో ఉంటాడు. భిక్షువులారా, భిక్షువు ఈ విధంగా పూర్తి ఎరుకతో ఉంటాడు. భిక్షువు ఎరుకతో పూర్తి తెలివితో ఉండాలి అనేదే నా ఉపదేశము. అంటే ఎల్లవేళలా ఏ స్థితిలో, ఏ అవస్థలో ఉన్నా కూడా నిరంతరము ఎరుకతో, తెలివితో ఉండాలి అనేదే భగవానుని యొక్క ఉపదేశం. ఈరోజు ఇక్కడికి చాలు.